పిల్లలో బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం వచ్చినప్పుడు వాడే మెడికేషన్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే కాంపోజిషన్ పైపెరాసిలిన్ మరియు టాజోబాక్టమ్. దీని ధర 111 రూపాయలు. దీనిని ఆల్కెమ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీనిని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం ఉపయోగిస్తుంటారు. లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన న్యూమోనియా మరియు బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, బ్లడ్లో ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జ్వరాన్ని తగ్గించడం కోసం, మూత్రాశయంలో వచ్చే గనీరియా లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, దీంతో పాటు కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, మరియు ఈ ఇంజెక్షన్ని సెప్టిక్ అవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తుంటారు. దీనిని ఇంకా కీళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, విరిగిన ఎముకలు త్వరగా కోలుకోవడానికి, ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడం కోసం, యాక్సిడెంట్ అవ్వడం వల్ల అయ్యే గాయాలను తగ్గించడం కోసం, మరియు కొన్ని రకాల వాపుగడ్డలను తగ్గించడం కోసం, దీంతో పాటు చీమును తగ్గించడం కోసం కూడా ఈ ఇంజెక్షన్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వీటితో పాటు థ్రోట్లో వచ్చే టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్, నోస్లో వచ్చే సైనసైటిస్ ఇన్ఫెక్షన్, ఇయర్లో వచ్చే ఓటైటిస్ మీడియా లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, బర్న్ ఇంజరీస్ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్లో కూడా ఈ మెడికేషన్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడికేషన్ని వాడినన్ని రోజులు మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. వాంతి వచ్చినట్టుగా ఉండడం, వాంతి రావడం, డైజెషన్ సరిగా అవ్వకపోవడం, డయేరియా అవ్వడం, ఎలర్జిక్ రియాక్షన్స్ రావడం, ఇంజెక్షన్ వేసిన చోట వాపు రావడం. పౌడర్ ఫామ్లో ఉండే పిప్జో 1.125 ఇంజెక్షన్ వయల్లో 5 ml స్టెరైల్ వాటర్ని యాడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత షేక్ చేయాలి. ఇంజెక్షన్ రెడీ అయింది అనుకున్న తర్వాత డ్రా చేసి 50 ml లేదా అంతకన్నా తక్కువ నార్మల్ సెలైన్లో ఇంజెక్షన్ని యాడ్ చేయవలసి ఉంటుంది. దీనిని ఆహారం తీసుకున్న తర్వాత రోజుకు 2 సార్లు చొప్పున ఈ విధంగా 3 రోజులు లేదా 5 రోజుల వరకు పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఈ డోసేజ్ అనేది డాక్టర్ గారిచే నిర్ణయించబడుతుంది. ఇందులో ఇంకా పిప్జో 2.25, పిప్జో 4.5 కూడా అవైలబుల్గా ఉంటాయి. చిన్నపిల్లల్లో బ్లడ్ ఇన్ఫెక్షన్తో ఫీవర్ వచ్చినప్పుడు పైపెరాసిలిన్ టాజోబాక్టర్తో పాటు అమికాసిన్ అనే యాంటీబయాటిక్ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.